వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుమల, సింహాచలం, అన్నవరం, కాణిపాకం, శ్రీశైలం, ఉపమాక ఆలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. విశాఖపట్నంలోని సింహాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అప్పన్న స్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకి దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు హరినామస్మరణలతో సింహగిరి మార్మోగుతోంది. ఒక వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు యొక్క దర్శనం చేస్తే తప్పకుండా స్వర్గలోకం వస్తుంది, ఇహలోక భోగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఐశ్వర్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం ఇతర క్షేత్రాల కంటే చాలా గొప్పది, పురాతనమైనది, పురాణాలలో ఉన్నది. అటువంటి మహాక్షేత్రం సింహాద్రి అప్పన్న సింహాచల క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి దర్శనం చాలా ఆనందకరమైనది. ఈరోజు ఈ దర్శనం జరిగింది, మాకు చాలా సంతోషమైంది. భగవంతుడి యొక్క కృప ఈ రాష్ట్రానికి, దేశానికి పరిపూర్ణంగా స్వామి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరినీ ఆశీర్వదిస్తాను.